ఎంఆర్ఐ మెషిన్ మనం కామన్గా నరాల ప్రాబ్లంకి మనం ఎంఆర్ఐస్ చేస్తూ ఉంటాము. దీనికి ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఇందులో మొదటిది ఎంఆర్ఐ గ్యాంట్రీ. ఇది ఎంఆర్ఐ మెషిన్లో వెనకాల ఉండే ట్యూబ్ లాంటి భాగము. ఇది స్కాన్ చేయడానికి మనకు ఉపయోగపడే ప్రధానమైన భాగం. ఇందులో 4 భాగాలు ఉంటాయి. బయట ఉండేది స్కాన్ సిగ్నల్ రిసీవ్ చేసుకునే భాగము, దాని తర్వాత ఉండేది మెయిన్ మ్యాగ్నెట్, ఆ తర్వాత గ్రేడియంట్ మ్యాగ్నెట్, ఆ తర్వాత ఉండేది ఈ సిగ్నల్ని ఆల్టర్ చేయడానికి ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్. ఇవన్నీ కలిపి మనం గ్యాంట్రీ అంటాం. ఇందులో రెండో భాగం వచ్చేసి పేషెంట్ టేబుల్. ఈ భాగం పేషెంట్ మనం ప్లేస్ చేసిన తర్వాత తన పేషెంట్ ని గ్యాంట్రీలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతా ఉంటది. ఈ సిగ్నల్స్ అన్నిటిని అనలైజ్ చేసేదే మనకి ఇక్కడ ఉండే కంప్యూటర్. ఈ ఎంఆర్ఐ చాలా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ పల్సేషన్స్ తో పనిచేస్తూ ఉంటది. మనం దీని శక్తి చూస్తే భూమికి ఒకంత శక్తి ఉంటే మ్యాగ్నెటిక్, దీనికి 60,000% శక్తితో దీని మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. మ్యాగ్నెట్ పవర్ వల్ల ఒంటి మీద ఎక్కడ మ్యాగ్నెటిక్ ఆకర్షణకు గురయ్యే పార్ట్స్ ఉంటే అవి పవర్ఫుల్ గా దాని వైపు ఆకర్షితం అవుతూ ఉంటాయి. మనం హ్యూమన్ బాడీ చూస్తే 60% వాటర్ ఉంటాయి. బేసికలీ మనం వాటర్ మాలిక్యూల్ చూస్తే ఇందులో H2 ప్రోటాన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ రెండు కలిపి మనకి వాటర్ భాగం. ఈ H2 భాగం మనకి మ్యాగ్నెటిక్ సెన్సిటివ్. సో జనరల్ గా మనం బాడీలో ఇవన్నీ ఫ్లో అవుతున్నప్పుడు ఒక్కో వైపు అలైన్ అయ్యి ఉండి ఎఫెక్టివ్గా దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంఆర్ఐలో ఒక పేషెంట్ని మనం పెడతామో ఇవి మ్యాగ్నెటిక్ తరంగాల వల్ల ఒక లైన్లో ఇవి అరేంజ్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ ద్వారా ఒక చిన్న మ్యాగ్నెటిక్ పల్స్ పంపిస్తారు. ఇది ఒక్కొక్క టిష్యూ, అంటే ఎక్కువగా వాటర్ ఉన్న టిష్యూ ఒక రకంగా, తక్కువగా వాటర్ ఉన్న టిష్యూ ఒక రకంగా ఎగ్జైట్ అవుతాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ 1 సెకండ్ 2 సెకండ్స్ పనిచేశాక దాన్ని విత్డ్రా చేస్తారు. సో అవి మళ్ళీ బేస్ లైన్కి వస్తాయి. బేస్ లైన్కి వచ్చేటప్పుడు అది ఎమిట్ చేసే తరంగాల ద్వారా ఆ స్కాన్ అనలైజ్ చేసి మన వెనకాల ఉన్న కంప్యూటర్కి ఆ సిగ్నల్ పంపిస్తాం. సో ఈ వాటర్ మాలిక్యూల్ యొక్క డెన్సిటీ బట్టి వాటి సిగ్నల్ మనం ఇమేజింగ్లో చూస్తూ ఉంటాం. ఈ ఎంఆర్ఐ మనకి మెదడు భాగంలో పక్షవాతానికి, ట్యూమర్స్కి, ఏదైనా సాఫ్ట్ టిష్యూ యొక్క అబ్నార్మాలిటీస్కి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. ఎంఆర్ఐ బ్రెయిన్కే కాదు, అబ్డామిన్కి, గుండెకి, కొన్ని ఎముకల భాగంలో ఉన్న జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా ఎంఆర్ఐ మనకి బాగా డయాగ్నోస్టిక్గా వర్క్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.